ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. మరో బ్లాగ్తో అయితే వచ్చేసాం మీ ముందుకి. దానికంటే ముందు ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసా? హెయిర్కి బొటాక్స్ చేద్దాం అనుకుంటున్నా. స్టిల్ ఇట్ ఈస్ షైనీ, స్టిల్ ఇట్ ఈస్ నైస్. బట్ ఏంటి అంటే పైన బేబీ హెయిర్ గ్రో అయిపోయింది. అది హెయిర్ స్టైల్ చేస్తుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. సో అందుకే ఆల్మోస్ట్ 9-10 months అయిపోతుంది బొటాక్స్ చేయించి మళ్ళీ చేయిద్దాం అనుకుంటున్నాను. అండ్ గ్లామ్ స్టూడియోస్లో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను అనమాట 4 o'clockకి. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్నాము. మీకు సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ వస్తుంది బొటాక్స్ కోసం ఏంటి అని చెప్పేసి, అందుకే బ్లాగ్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ రెడీ. లాస్ట్ బ్లాగ్లో స్కిన్ కేర్ ఒకటే చేసాం కదా, స్కిన్ కేర్ తర్వాత మేకప్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో బేసిక్గా నాది ఆయిలీ స్కిన్ అనమాట. ఆయిలీ స్కిన్కి ఎలా మేకప్ చేస్తే బాగుంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ ఏంటి అంటే నేను మినిమల్గా చేసుకునే మేకప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ఫాలో. ఫస్ట్ స్టెప్ వచ్చి సన్ స్క్రీన్. తర్వాత ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైనా మ్యాట్ ఫౌండేషన్ తీసుకోవాలి. లిక్విడ్ ఫౌండేషన్, మ్యాట్ ఫౌండేషన్ రెండు ఉంటాయి కదా. ఆయిలీ వాళ్ళు మ్యాట్ తీసుకుంటే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. సో నా దగ్గర ఈ స్టిక్ ఉందన్నమాట. స్టిక్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ మ్యాట్ అయినా యూజ్ చేయొచ్చు. సో స్టిక్ అయితే అప్లికేషన్కి ఈజీగా ఉంటుందని స్టిక్ ప్రిఫర్ చేశాను అనమాట. సో నార్మల్ మ్యాట్ ఫౌండేషన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ స్కిన్ కేర్ ఏం చేసా అంటే ఫస్ట్ సిరమ్ అండ్ దెన్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్ అనమాట. వెనక దిస్ ఇస్ ఫ్రమ్ షుగర్. దీనికి వెనక బ్రష్ ఉంటుంది. సో దీంతో మనం ఇట్లా సో బ్రష్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కాంపాక్ట్ పౌడర్. ఇది కూడా నేను షుగర్ నుంచే తీసుకున్నాను. దీన్ని బనానా పౌడర్ అంటారు. వై దే kept this name I don't know, but banana powder అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ పౌడర్ వచ్చి యూనివర్సల్ షేడ్. లైక్ డార్క్ ఉండే పీపుల్ అయినా, లైట్గా ఉండే ఫెయిర్గా ఉండే వాళ్ళకన్నా ఈ పౌడర్ సెట్ అయిపోతుంది. బనానా పౌడర్ అంటారు. అండ్ దెన్ ఐబ్రోస్ ఫిల్ చేశాను. ఇది వచ్చి ఇల్యూమినేటింగ్ మాయిశ్చరైజర్ అంటారు దీన్ని. హైలైటర్గా యూజ్ చేస్తాను నేను అప్పుడప్పుడు. కావాలంటే ఐ మేకప్ కూడా చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఐ మేకప్ టుడే. కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఐ మేకప్ చేసేటప్పుడు ఇక్కడ లైట్ షేడ్ వేసుకోవాలి, ఇక్కడ డార్క్ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఐ మేకప్ మంచిగా వస్తుంది. అండ్ నాకు కాజల్ అండ్ ఐలైనర్ కూడా పెట్టుకునే ఇంట్రెస్ట్ లేదు ఈరోజు. ఇఫ్ యూ వాంట్ అది కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్. ఇది కూడా షుగర్ నుంచే తీసుకున్నాను. బికాజ్ ఐ లైక్ షుగర్ ప్రొడక్ట్స్, అందుకే అన్ని షుగరే ఉంటాయి. ఇది రెడ్ అనమాట. షేడ్ వచ్చి 03 షేడ్ 03. సో హియర్ అప్లయింగ్ లిప్స్టిక్, కొంచెం డార్క్ షేడ్ ఇది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బ్లష్ కూడా వేసుకున్నా, ఎందుకంటే కాజల్ పెట్టలేదు అంటే ఏదో మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ లాస్ట్లో సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేశాను అనమాట. సో అలా అయితే గాట్ రెడీ గైస్. అండ్ దెన్ గోయింగ్ టు గ్లామ్ స్టూడియోస్ సలూన్ అనమాట. నేను ఏదైనా ఒక ప్లేస్లో నాకు ఒక సర్వీస్ నచ్చింది అంటే ఐ రిపీటెడ్లీ విజిట్ అనమాట. ఆ ప్రాసెస్లోనే గ్లామ్ స్టూడియోస్లో కూడా లాస్ట్ టైం 9-10 months బ్యాక్ కూడా ఇక్కడే బొటాక్స్ చేయించా. దిస్ ఇస్ సెకండ్ టైం. సో కమింగ్ టు బొటాక్స్ పార్ట్ ఏంటి అంటే డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసే ప్రాసెస్ ఇది. సో చాలామందికి చాలా ఫోబియాస్ ఉంటాయి హెయిర్కి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే. దిస్ ఇస్ కంప్లీట్లీ సేఫ్ అనమాట. 90% ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు గైస్. సో ఏంటి అంటే ప్రాసెస్ మనకి ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తారు. మనం హెయిర్ వాష్ చేసుకొని వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళైతే ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తారు అండ్ దెన్ కండిషన్ అప్లై చేస్తారు. నేను హెయిర్ కట్ కూడా అడిగా కాబట్టి ఫస్ట్ లేయర్స్ హెయిర్ కట్ చేస్తున్నారు. లేదు అంటే హెయిర్ వాష్ తర్వాత హెయిర్ డ్రై చేస్తారు, బ్లో డ్రై చేస్తారు. డ్రై చేసిన తర్వాత మనకు ఒక క్రీమ్ అప్లై చేస్తారనమాట, కెరాటిన్ క్రీమ్. దానివల్ల మనకి స్ట్రైట్ ఉంటుంది హెయిర్, స్మూత్ షైనీ వస్తుంది అనమాట. సో వన్ అండ్ ఓన్లీ ప్రోడక్ట్ యూస్ చేస్తారు, ఒక్కటే క్రీమ్ యూస్ చేస్తారు. అదే మెయిన్ ప్రోడక్ట్ అనమాట ఈ బొటాక్స్ ట్రీట్మెంట్కి.
సో అలా పార్టీషన్స్గా డివైడ్ చేసి ఆ క్రీమ్ని అయితే అప్లై చేస్తారు. ఈ క్రీమ్ వల్ల మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఇలా అప్లై చేసిన తర్వాత అలా షవర్ క్యాప్ పెట్టి 1 అవర్ అయితే మనకి అలా రెస్ట్ ఇచ్చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా 4 to 5 అవర్స్ జరుగుతుంది. ఇక్కడ చూపించినంత త్వరగా అయితే అయిపోదు. సో క్రీమ్ ఉంటుంది కదా హెయిర్లో, అది డ్రై చేస్తారు ఫస్ట్. డ్రై చేసిన తర్వాత అదొక 45 మినిట్స్ పడుతుంది. తర్వాత హెయిర్ ఐరనింగ్ చేస్తారు. సో ఇలా స్మోక్ చూసి మీరు టెన్షన్ పడొద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు కూడా చాలా టెన్షన్ ఉండే, అయ్యో ఇంతలా ఐరన్ చేసేస్తున్నారు, హెయిర్ని పాడైపోద్దేమో, స్పాయిల్ అయిపోద్దేమో అని టెన్షన్ పడ్డా. బట్ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో మనకి డ్రై చేసిన తర్వాత క్రీమ్ని డ్రై చేసి తర్వాత 1 అవర్ ఐరన్ చేసి హెయిర్ వాష్ చేస్తారు. అంతే ప్రాసెస్, కానీ 4 to 5 అవర్స్ పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ విల్ రికమెండ్ ఇట్ గైస్. ఈ ట్రీట్మెంట్ చేస్తాను విత్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది కాబట్టి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హెయిర్. సో ఎవరైనా ప్లాన్లో ఉంటే యూ కెన్ గో గైస్, యూ కెన్ ట్రై గైస్. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. విల్ సీ యూ ఆన్ అనదర్ వ్లాగ్.